हुआ तो नहीं है कहीं हुआ तो नहीं है। ప్రోగ్రామ్ పెట్టారు. దీంట్లో ప్రవీణ్ కుమార్ గారిని సత్కరించాం మనం. అయితే సభకి మనకి ఓలి పార్టీసన్ గారు, రేలంగి నరసింహారావు గారు పెద్దలు వచ్చారు, సురేఖమూర్తి గారు వచ్చారు. అంటే ఒక గాయకుడు పాడుతా తీయగా లాంటి దాంట్లో వచ్చి ఒక 14 ఏళ్లలో ఈ స్థాయికి చేరడం, ఆయన్ని మనం సన్మానించుకున్నాం. ఇవాళ మేమందరం కూడా గాయకులు ఇందులో. అయితే అటువంటి వారి ముందు పాడటం, వారి గాత్రం మేము వినడం, అది మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అనమాట. మంచి ప్రోగ్రామ్ చూసాను సార్. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? నేను 5 పాటలు పాడానండి. అంటే హిందీ, తెలుగు అన్ని పాటలు పాడాము. అందరం 5-5 పాటలు చెప్పి పాడాము. సార్ మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడగలుగుతారు సార్?
ఎన్ని లాంగ్వేజ్ లో ఎప్పుడు పాటలు పాడగలుగుతాను? అంటే లాంగ్వేజ్ మామూలుగా తెలుగులో, హిందీలో స్టేజ్ మీద పాడతాను. ఓకే. నేను ప్రాక్టీస్ చేసుకోవడం మాత్రం తమిళ్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే సార్. ఈ సుబ్రహ్మణ్యం గారి పాటలు ఉంటాయి కదా, అది సూపర్. ఎన్ని సంవత్సరాలు సార్ ఈ సింగింగ్ ఫీల్డ్ లో ఉన్నారు? నేను పాటలు 3 ఏళ్ళ నుంచే పాడుతున్నాను. కరోనా వచ్చిన దగ్గర నుంచి పాడుతున్నాను. సార్, ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన వాయిస్ ఇక్కడ ఉన్న మీరు పాడినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. లైవ్ లో కూడా వేలాది మంది చూసారు, వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అయితే ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏమిటి? అంటే కొంత మటుకు మనకి దీవెనలు ఉంటాయి. మా తల్లిగారు చాలా బాగా పాడతారు, వారి దీవెనలు. ఇలాంటి ప్రోగ్రాంలు చేసినప్పుడు మనకి చూసిన వాళ్ళు, ఆర్గనైజర్స్, పక్క వాళ్ళు కూడా పెద్దలు వచ్చినప్పుడు చెప్తారు, ఈ పాట ఇలా పాడండి అంటారు. అది మనం నెమ్మదిగా గుర్తుపెట్టుకుని సాధన చేస్తే వస్తుంది. సూపర్. సార్, మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? నాకు మాస్టర్ ఘంటసాల గారు అందరికన్నా ముఖ్యంగా. అలానే ఇంకొక పెద్ద మేల్ సింగర్ మన బాలసుబ్రహ్మణ్యం గారే. ఎన్ని రకాల పాటలు ఆయన పాడారు. తర్వాత మహమ్మద్ రఫీ గారు హిందీలో నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఎంతో కష్టమైన పాటలు ఎంతో బాగా పాడారు. సార్, లాస్ట్ ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం, హౌ డూ ఫీల్ అవ్వడం? చాలా ఆనందంగా ఉంది, ఎంతో సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, సుబ్బు గారికి ఏమైనా చెప్పాలి? సుబ్బు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సుబ్బు గారి దగ్గర పాడుతున్నాను ఆయన అద్భుతమైన పాటలు, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇంత మంచి ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా ఆనందం. సూపర్ సార్. సార్, నా పేరు పోలూరి పూర్ణచంద్రరావు అండి. సార్, నేను ఇక్కడ సుబ్బు మ్యూజిక్ అకాడమీలో పాడడానికి వచ్చాను. ఓకే. సో హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ పాడవచ్చు. ఓకే. ముఖ్యంగా నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. సాహిత్యం బాగుంటుంది, సంగీతం బాగుంటుంది. సో ఈరోజు ఒక 6 పాటలు పాడుతున్నాను. 6 పాటల్లో ఒక 3 పాటలు తెలుగు, 3 పాటలు హిందీ. మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? నేను 2 లాంగ్వేజ్ లో పాడతాను సార్, హిందీ అండ్ తెలుగు. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు సార్? నా ఫేవరెట్ సింగర్ అంటే మహమ్మద్ రఫీ. ఓకే. హిందీలో, తెలుగులో ఘంటసాల గారు, సుశీల్ గారు. మీ బిజినెస్ ప్రొఫెషన్ సార్? ఆవిడ బ్యాంకర్ గా పనిచేసి. అచ్చా, అదే సార్. ఇక్కడ మీరు ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా బ్యూటిఫుల్ ఉంది చాలా వాయిస్. ఇక్కడ ఉన్న బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ లైవ్ టీవీలో కూడా వేలాది మంది చూశారు, అందరూ రెస్పాండ్ అయ్యారు. అయితే మీ ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏమిటి? రహస్యం చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఆయన హార్మోనియం వాయించేవాడు. ఓకే. ఆయన వాయించడం చిన్నగా వినేవాడిని నేను, అంత పెద్ద లేదు. తర్వాత జాబ్లో పడి అంత పెద్ద ప్రాక్టీస్ లేదు. ఓకే. ఒక రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పాత పాటలు అన్ని పాట మొదలు పెట్టారు. ఓకే. మాకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని ఉంటుంది ఆనందనగర్, ఖైరతాబాద్. ఓకే. దాంట్లో మాకు వస్తూరు వెంకటేశ్వర గారిని బాగా సంగీతం తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఓకే. ఆయన నా పాట విని నువ్వు బాగా పాడుతున్నావు అన్ని బాగా ప్రోత్సహించాడు. ప్రోత్సహించడం వల్ల ఇంకా పాట మొదలు పెట్టాను. ఎన్ని సంవత్సరాలు సార్ పాటలు పాడడం? నేను పాటలు మొదలుపెట్టి దాదాపు 7-8 years అయింది. అప్పటి నుంచి పాడుతున్నాను, అంటే కొంచెం సీరియస్ గా. ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. మామూలుగా సినిమా పాటలే కాకుండా భక్తి పాటలు కానివ్వండి, త్యాగరాజ, అన్నమయ్య, రామదాసు కీర్తనలు, అవి కూడా పాడతాను. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ చేశారు మీరు పర్ఫార్మెన్స్? నేనంటే ఒకసారి వైజాగ్ లో చేశాను. ఓకే. ఇంకెక్కడికైనా చేస్తే ప్రైవేట్ గా ఎక్కడైనా చేస్తే మామూలుగా ఫంక్షన్స్ లో పాడుతుంటాను. ఈరోజు ఈ ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం, హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? మీకు ఎలా అనిపించింది ఇంత అద్భుతమైన కార్యక్రమం? మీరు కూడా అందరూ బాగా పాడేవాళ్ళు పాడుతుంటే మనకు కూడా ఇంకా బాగా పాడదాం అనిపిస్తుంది. ఎట్లాంటి పాటలు పాడుతున్నారు, కొత్త కొత్త పాటలు, మనకి తెలియని పాటలు ఏమైనా ఉంటుంది, వాటిని మనం నేర్చుకుని ఆనందించవచ్చు. ఓకే. అయితే ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ద్వారా? రామసుబ్రహ్మణ్యం గారు ఆయన మంచి మంచి ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తుంటారు. దాదాపుగా ఒక 8-9 months నుంచి నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ప్రోగ్రామ్ అయినా నాకు ఫోన్ చేసి చెప్తాడు. మంచి సింగర్స్ పిలిపిస్తాడు. పాడే వాళ్ళతో చాలా మంచి సింగర్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని చేసి నేర్చుకోవడానికి రకరకాల పాటలు పాడుతుంటాము. ఒకటే పాట కాకుండా డిఫరెంట్ సాంగ్స్ పాడుతుంటాము. ఈరోజు ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు అనంత జ్యోతి అండి. నేను అంతకుముందు ప్రొఫెషనల్ సింగర్ని బిఫోర్ మ్యారేజ్. మోర్ దెన్ 2000 పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను స్టేజ్గా, కర్ణాటక, మహారాష్ట్ర అంతా ఉంటాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ హావ్ స్టాప్డ్. సో 4 years నుంచి స్టార్ మేకర్ లో పడుతున్నాను నేను. స్టార్ మేకర్ యాప్ లో పడుతుండేదాన్ని. 4 years ముందు మళ్ళీ స్టార్ట్ చేశాను ఆఫ్టర్ 25 years ఆఫ్ గ్యాప్. సో మళ్ళీ నేను అవన్నీ ఫేస్బుక్ లో పెడుతుంటే స్వరభారతి అనే బ్యానర్ వాళ్ళు చూసి నన్ను పిలిచారు. స్టేజ్ షోస్ మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ
సుబ్బు గారి దగ్గర నేను చాలా రెగ్యులర్ గా పడతాను. వాళ్ళ ప్రతి ప్రోగ్రామ్ లో నేను పడతాను. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? చాలా చాలా అండి అసలు. ఈ కార్యక్రమం ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ నేను 10 songs ఓకే. మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? నేను తెలుగు, హిందీ, తమిళ, సింధీ. ఓకే ఓకే మేడం, మీ ఇంత బ్యూటిఫుల్. ఓకే మేడం, మీరు ప్రొఫెషనల్ గా పాడినప్పుడు ఏ సినిమాలు కానివ్వండి, వెబ్ సిరీస్ ఎక్కడెక్కడ పాడడం జరిగింది? పాడినప్పుడు ఏదైనా వెబ్ సిరీస్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, టీవీ సీరియల్స్ అలాంటివి ఏమైనా పాడడం, ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్స్? బ్రేక్ తీసుకున్నప్పుడు కొన్ని క్యాసెట్స్, భక్తి క్యాసెట్స్, ప్రైవేట్ లలిత సంగీతం అలాంటివి చేసాం అనమాట. ఓకే. తర్వాత నేను అంటే నా మెయిన్ ఇదేంటంటే నేను అన్ని వాయిసెస్ ఐ కెన్ ఇమిటేట్. ఓకే. ఉషావతుప్ పాట అంటే ఉషావతుప్ లాగా పాడతాను. ఇమీడియట్ గా లతా మంగేష్కర్ సాంగ్ పాడమంటే లతా మంగేష్కర్. యాజ్ ఇట్ ఈస్ ఉంది వాయిస్ మేడం. మీ ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు మీరు? నేను యాక్చువల్గా చెప్పాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అందరూ అదే అడుగుతారు, మీరు ప్రాక్టీస్ చేస్తారా, సంగీతం పాడతారా అని. అప్పుడు సంగీతం నేర్చుకున్నాను కొద్దిగా, కర్ణాటక మ్యూజిక్ ఒక 3 years అంటూ. తప్పిస్తే నేను ఇంతవరకు అంటే ఏదైనా పాట వింటాను, డైరెక్ట్ గా స్టేజ్ మీద పడతాను. నేను ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేను. పాటలు కూడా వింటాను, పాడతాను. ఈ రోజు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు మీరు ఇక్కడ. ఇప్పుడు గొప్పలు పెద్ద స్టేజ్ మీద ఈ సంస్థ వారితో కానివ్వండి, సెలబ్రిటీస్ తో కానివ్వండి, ఇప్పుడు బహుమతి అందుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. అంతకుముందు కూడా సుబ్బు గారు నాకు వర్సిటల్ సింగర్ అని ఇచ్చి ప్రెజెంటేషన్ చేశారు 6 months బ్యాక్. చాలా సంతోషంగా ఉంటుంది దగ్గర పాడటం. సుబ్బు గారికి చాలా పెద్ద అకాడమీ, చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. మేడం, మీ హాబీస్ లో సింగింగ్, సంగీతం కాకుండా, పాటలు కాకుండా ఇంకేమేమి ఉంది మీ హాబీస్? యోగా అన్ని 25 years నుంచి యోగా చేస్తాను నేను. సూపర్. తర్వాత వైలిన్ నేర్చుకున్నాను 3 years. చిన్నప్పుడు డాన్స్ చేసేదాన్ని, మిమిక్రీ చేసేదాన్ని, అవన్నీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. మల్టీ టాలెంటెడ్ మీరు. ఇప్పుడు మీరు తెలిస్తే చెప్తేనే తెలుస్తుంది. మల్టీ టాలెంటెడ్ యు ఆర్ గ్రేట్ పర్సన్. మిమిక్రీ చేసేదాన్ని, వైలిన్ చేసేదాన్ని, భరతనాట్యం, కూచిపూడి, ఫ్యాన్సీ డ్రెస్, అవుట్డోర్ గేమ్స్ అన్ని. మేడం, లాస్ట్ మేడం, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్ కి, సుబ్బు గారికి ఏమైనా మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నారు? సుబ్బు గారి దగ్గర నేర్చుకుంటే అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన దగ్గర ముందే ప్లానింగ్ అంతా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. 2-3 months బిఫోర్ నుంచి ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు ఆయన. చాలా పర్ఫెక్ట్ గా ముందే సాంగ్స్ ఇస్తారు. అంతా చాలా సిస్టమేటిక్ గా, సిన్సియర్ గా ఉంటుంది అన్ని కూడా. ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు అందరికీ. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద పెద్దలు చెప్పిన బహుమతి కూడా అందుకోబోతున్నారు? అవునండి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇటువంటి మాస్ నంబర్స్ అన్ని తీసుకొని మీకు వినిపించాలనుకున్నాను. ఎందుకంటే ముందు నేను చాలా క్లాస్ నంబర్స్ అన్ని పాడాను కాబట్టి ఇటువంటి మాస్ నంబర్స్ మీకు వినిపించాలని ఈ యొక్క మెడ్లీ వినిపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడ మాస్ మహారాణి మా పక్కన ఉంది. సో ఎప్పటి పాటలు వరెడ్డి గారు చిలక కొట్టుడు కూడితే మా నిలయ నరసింహ గారి దగ్గర పోండి అంతే. ఒక ఫోన్ ఇస్తారా సార్? అందరు రాలేరు. నిర్మాణమైనటువంటి సంగీత సాహిత్య నృత్య నాటక సమన్వితమైనటువంటి సంస్కృతి పట్ల ఒక సాహితీవేత్త, ప్రసంగవేత్త, శాఖలో దోర్గండమాన ప్రచండ గంభీర గళ సంపన్నుడు, నిర్మల వాక్ప్రవాహ పటి మా ధురీనుడు ఓలే స్వాగతం. అసాధ్యాన్ని సుసాధ్యాలు చేసిన సమర్థుడు, ఘటనాఘటన దురంధరుడు. మరి వారికి కూడా ధన్యవాద ప్రసన్న వారికి అందిస్తూ సుబ్బు మ్యూజిక్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన సందర్భంగా సన్నివేశంగా నేను భావన చేస్తున్నాను. ఇవాళ బాలు గారు, బాలు అంటే పాటల దేవుడు అంటాం మనం, ఆ దేవుడికి భక్తుడు ఇక్కడ ఉన్నాడు కనుక ఏ దేవుడైతే పాటలకి దేవుడై వెలిగాడు, ఆ దేవుడికి ఎవరైతే భక్తుడు ఉన్నాడో ఆ భక్తుడిని సత్కరించుకునేటువంటి ఒక సందర్భాన్ని రమాసుబ్రహ్మణ్యం గారు ఈనాటి ముఖ్య అతిథి. వాళ్ళవో వాహిని వాళ్ళవో చూసేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఇవాళ సినిమా మనం భార్యా పిల్లలతోటో స్నేహితులతో కలిసి చాలా ఆనందంగా సినిమా చూడగలిగినటువంటి ఒక అద్భుతమైన దర్శకుడు రేలంగి నరసింహారావు గారు, సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి రేలంగి నరసింహారావు గారు. పూర్తులైన ప్రేక్షకులు మీ అందరికీ కూడా నమస్కారం. తన పాటలతోనే మంత్రముగ్ధులను చేయగలిగినటువంటి ఒక స్థితికి ప్రవీణ్ ఎదిగాడు. ఇవాళ ఆ ఎదగడానికి ఆయన ఆశీస్సులు కారణం. పురస్కారం మరియు గాన కిరీటి బిరుదు ప్రదానం చేస్తున్న సందర్భంగా అభినందన చందన అక్షరమాలిక ప్రవీణ్ గారు మాటలో మంచితనం, వదనంలో చిరు దరహాస చంద్రికల మృదుల లాస్యం, స్నేహ జలపాతాల సంగీత తరంగాల మనోజ్ఞ వ్యక్తిత్వం, త్రివేణి సంగమంలా అల్లుకున్న మనోహర వ్యక్తిత్వం మీది. రసరంజన జీవన యోగంలా సంగీత ఇట్లు సుబ్బు మ్యూజిక్ అకాడమీ రామసుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస్ గారు దండతో సురేఖమూర్తి గారు ఈ తలపాగతో మకుట ధారణ భారతదేశ ప్రధాని వేరు. తర్వాత సన్మాన పత్రంకి పెద్దలు ఓలెట్ భారతదేశ గారు, ముఖ్య అతిథి రేలంగి నరసింహరావు గారి చేతుల మీదుగా జ్ఞాపిక. మీ అందరి చప్పట్ల మధ్య జ్ఞాపకం అందిస్తోంది సుబ్బు మ్యూజిక్ అకాడమీ. ఒక్కసారి చప్పట్లతో ప్రవీణ్ గారికి జయవస్తుంది. ప్రవీణ్ని నేను మొట్టమొదట చూసింది పాడతా తీయగా కార్యక్రమంలోనే. అప్పటికి చాలా చిన్నపిల్లాడు, అద్భుతంగా పాడాడు నిజంగా. అప్పుడు అతను ప్రజెంట్ చేసిన పద్యాలు కానీ, హరిశ్చంద్ర పద్యాలు, ఏ పాట పాడినా కూడా ఇంతకంటే ఇంకెవరు సరిగ్గా పాడలేరేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ చాలా అద్భుతంగా పాడాడు. బాలుగారి అభిమానాన్ని చివరగొన్న గాయకుడు ప్రవీణ్. ఇప్పుడు గాయని గాయకులు ఎట్లా అంటే పుట్టలు 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 వచ్చేస్తున్నారు. ఎవరికి పేరు వస్తుంది, ఎలా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి అనేది చాలా కష్టమైపోతుంది. ఓలెట్ భారతదేశం గారికి, ప్రముఖ దర్శకుడు శ్రీ రేలంగి నరసింహారావు గారికి, మధుర గాయని శ్రీమతి సురేఖమూర్తి గారికి, ఈనాటి సన్మాన గ్రహీత ప్రవీణ్ కుమార్కు,
మా సోదరుడు, ఇలాంటి కార్యక్రమ నిర్వాహకుడు సుబ్రహ్మణ్యం గారికి వారి శ్రీమతి సభకు నమస్కారం. నాకు ఇప్పటికీ ఈ ఫేస్ కాదు, ఆ ఫేసే గుర్తుంది ఇప్పటికి కూడా, ఆ పర్సనాలిటీ. ఎందుకంటే రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాడిని అప్పుడు పాలతీగా నేను. ఒకరోజు బాలుగారు చేసిన గొప్ప విశేషం, పద్యాలు పాటించారు. చాలా గొప్ప కార్యక్రమం చూశారు కదా. వారి ఆరోగ్యం పెద్దగా గొప్పగా లేదు, సహకరించట్లేదు. అయినా కూడా ఆయన ఒక కళాకారుడికి జీవితాంతం ఆ కళా తృష్ణ ఉంటుందండి. ఆ తృష్ణ వారిలో ఉంది అని నాకు అనిపిస్తుంది నిజంగా కూడా. ఇందాక నేను వస్తా ఉంటే అక్కడ నుంచుని నాకు ఎదురు రావడానికి ట్రై చేస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. వద్దండి నేనే వస్తాను దగ్గరికి అని చెప్పాను. అలాగే వారి శ్రీమతి గారు మరి ఏజ్డ్ అయినా కూడా వారి భర్తకి సహకరిస్తూ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ ఇద్దరికి కూడా నిజంగా 32 సినిమాలు డైరెక్ట్ చేశానండి. వెరీ టాలెంటెడ్ ఫెలో. ఈ రోజు అదే మీకు కూడా వెరీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి మీకు గాన కిరీటి అని మీరు ఇస్తున్నారు. నిజంగా కూడా వారి చాలా మంచి ఆలోచన సుబ్రహ్మణ్యం గారి దంపతులకి నిజంగా వచ్చినందుకు ఇది సూపర్. ఇకపోతే బాలుగారితో నేను ఎక్కువ ట్రావెల్ చేశాను. ఎందుకు అంటే ఇందాక మాకు డిస్కషన్ వచ్చింది ఓలేట్ గారికి నాకు సీట్లో కూర్చున్నప్పుడు. నేను 71 సినిమా ఫీల్డ్కి వెళ్తే 74లో ఆయన చనిపోయారు ఘంటసాల గారు. సో అలాగే అమ్మగారికి, అలాగే ఈరోజు అత్యద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నటువంటి గాంధీ గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. నాకైతే తెలియదు, కానీ ఇటువంటి గొప్ప వ్యక్తుల మధ్య ఈ అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నా యొక్క జన్మధన్యంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంకుల్ షేక్స్ నుంచి నాకు పరిచయం, మొదటి పరిచయం నుంచి కూడా నన్ను యువర్ మై సన్ అంటూ చెప్పడం మొదలెట్టేవారు అనమాట. అంత ప్రేమగా చూసేవారు నన్ను. ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుగా నాకు ఆ ఇన్విటేషన్ నాకు వచ్చేదనమాట. నాన్న నువ్వు వీలుంటే ఏదో టైం చూసుకుని ఈ ప్రోగ్రామ్ రా నాన్న అని చెప్తూ ఉండేవారు అనమాట. సో అంత ప్రేమ అనమాట, అంత ప్రేమించేటువంటి వ్యక్తి. ఈరోజు వారి సంస్థ తరఫున నాకు ఇటువంటి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను ఇందాక చెప్పినట్టు నా ఫేవరెట్ డైరెక్టర్ శ్రీ రేలంగి నరసింహారావు గారు. నేను రియాలిటీ షోస్ స్టార్ట్ అయ్యే టైంలో మొట్టమొదటి నా ఆడిషన్ సాంగ్ కవిత ఓ కవిత. కవిత కవిత నా కవిత ప్రియ కవిత, కళ్ళలో కదిలే కవిత, కళ్ళల్లో కలిసే కవిత, నీవు లేని జీవనం నీరు లేని సాగరం, నీవు లేని జీవనం నీరు లేని సాగరం, కవిత కవిత నా కవిత. ఆ రోజు ఆ పాటని నేర్చుకుంటున్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి మధురమైనటువంటి పాటని సంగీత దర్శకులు గాయకులు అద్భుతంగా పాడతారు, కానీ డైరెక్టర్ అనే ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అనే వ్యక్తి ఆ పాటని ఆ సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేది ఒక గొప్ప విషయం అన్నమాట. అంత గొప్పగా మీరు ఆ పాటని యూట్యూబ్ లో కూడా ఉంటుంది, భామా కలాపం సినిమా అది. ఆ పాటను మీరు చూస్తే అత్యద్భుతంగా ఉంటుంది అనమాట. కెమెరా వర్క్ కావచ్చు, ఆ కలర్స్ కావచ్చు, ఆ పాట కావచ్చు, అంత అత్యద్భుతంగా ఉంటుంది. నాకు ఎంతో ఇష్టమైనటువంటి పాట, మొదలైనటువంటి పాట. ఆ రోజు అనుకున్నాను ఇంత గొప్పగా తీసిన డైరెక్టర్ని లైఫ్ లో కలుస్తానని ఎప్పుడైనా ఒకసారి అనుకున్నాను. ఈ రోజు నిజంగా నా అదృష్టం, మా నాన్నగారి యొక్క సుబ్బు నాన్నగారి యొక్క ప్రోత్సాహం, ఈ రోజు వారిని కలిసేటువంటి మహద్భాగ్యం దొరికింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గొప్ప సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు. ఏదైనా ఒక పెద్ద సాహితీ సమరాంగణం జరుగుతుంది అంటే ఖచ్చితంగా వారి పేరు అక్కడ వినిపిస్తూనే ఉంటుంది అనమాట. అంత గొప్ప వ్యక్తి. వారి యొక్క సమక్షంలో ఈరోజు నాకు ఈ సన్మానం జరగడం నిజంగా నా యొక్క జన్మధన్యంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను సురేఖమూర్తి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే వెరీ 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 ఎలా చెప్పాలి,
స్వీట్ స్మైల్ అంతే. ఎవరైనా ఏదైనా సరదాగా ఒక మాట కూడా నవ్వు వదిలేస్తారు అన్నమాట అన్నట్టు. అంత అభిమానం చూపిస్తారు. వారితో పాడి స్టేజ్ పై పాడేటువంటి అదృష్టం కూడా నాకు దొరికింది. 3 రోజెస్ అని పిలుస్తూ ఉంటాను నేను. విజయలక్ష్మి గారు, శశికళ స్వామి గారు, సూర్యకమూర్తి గారు. సో ఆ 3 రోజెస్ లో దాన్ని ఏమంటారు చూడండి, ఒక అద్భుతమైన శాస్త్రీయ సంగీతాన్ని శశికళ స్వామి గారు అయితే తీసుకుంటే, అద్భుతమైన మెలడీ సింగింగ్ ని సూర్యకమూర్తి గారు తీసుకుంటే, ఒక మాస్ సింగింగ్ ని విజయలక్ష్మి గారు తీసుకుంటే, ఈ రోజు మా మెలడీ క్వీన్ గారి చేతుల మీదుగా నాకు ఈ రోజు ఈ యొక్క సత్కారం జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మెలోడీ క్వీన్ సూర్యకమూర్తి గారు అండ్ మా అన్నగారు, ప్రముఖ రంగస్థల నటులు, గాయకులు, స్వరరాగమయ్య వ్యవస్థాపకులు శ్రీ కుమరవరు శ్రీనివాసరావు గారు అండ్ నా మానస పుత్రుడు ప్రవీణ్ కుమార్ అసోసియేట్ అయి ఉంటాడు. అందువల్ల ఈ జన్మలో అంత దగ్గర అయ్యాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మేము ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు ఫోన్లోనే మాట్లాడుకున్నాం, ఒకటి చూసుకోలేదు. సింగర్స్ 15 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో పాటు కొంతమంది ముందుకు వచ్చి స్పాన్సర్ చేశారు పెద్ద మనసుతో. సో ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళది. అండ్ ముఖ్యంగా నా మీద ఉన్నటువంటి అభిమానంతో విలువైన సమయాన్ని వెచ్చించి నా కోసం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఓలేటి పార్థ సింగ్ గారు, అలాగే మన రలంగి నరసింహారావు గారు, సూర్యకమూర్తి గారు, మా అన్నగారు శ్రీనివాసరావు గారు అండ్ దశాబ్దాల కిందట అందించినటువంటి ప్రయోగశీలి, ప్రయత్నశీలి ఓలేటి పార్థ సింగ్ గారు, వారిని సత్కరిస్తోంది సభ సవినయంగా స్వీకరించవలసిన కోరుతున్నాను. ఓవర్లో ఒక నిమిషం కాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. దగ్గర సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. Yes, sir. Thank you, sir. Sir, ముందు రండి. Sir, ఇక్కడ. నెక్స్ట్ వీడియో నాగేంద్ర గారు. నెక్స్ట్ రెస్పెక్టెడ్ అరుణ్ కుమార్. తర్వాత గ్రూప్ ఫోటో. ఎస్ సార్, ఇక్కడ రండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్. వెల్కమ్ ప్రదీప్ జీ. నెక్స్ట్ రెస్పెక్టెడ్ కమలేష్ దేశాయ్ జీ. ఐ మంచ్ ఫస్ట్. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ. నేను చేస్తాం. నెక్స్ట్. ఓకే. ఎస్ ఎస్ రెడీ. ఎస్ సార్, రెడీ. आजा आजा मुझे तेरा अल्लाह अल्लाह
Yes, sir. మీ పేరు చెప్పాక స్టార్ట్. ఎస్, నా పేరు అరుణ్ కుమార్ అండి. ఎస్ సార్. మ్యూజిక్ అకాడమీలో నేను కూడా ఒక గాయకుడిని. ఓకే. ఈ ఆర్గనైజేషన్లో నేను గత 2 సంవత్సరాలుగా నేను పాడుతున్నాను. ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ అకాడమీ. ప్రతి వాళ్ళకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు సుబ్బు గారు. అండ్ అసలు మైక్ పట్టుకోవడం చేతకు రాని సమయం నుంచి కూడా పాట ఎలాగ పాడాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ చాలా చక్కగా అందరికీ కూడా ఒక ఐకాన్గా నిలబడతారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇప్పటికి వచ్చి 2 పాటలు పాడాను. ఇంకో పాట కూడా ఇప్పుడు ఉంది, నెక్స్ట్ పాడతాను. మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడగలుగుతారు? నేను 2 లాంగ్వేజెస్, హిందీ అండ్ తెలుగు, ఈ 2 లాంగ్వేజెస్లో పాడుతుంటాను నేను. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామి అవ్వడం, ఇంత గొప్ప వేదిక మీద, ఇంత లెజెండరీ చేతుల మీద బహుమతి తీసుకోవడం యాజ్ ఏ సింగర్ సంతోషంగా ఉంది. ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. ఓకే. మా లైఫ్లో ఒక మరుపురాని ప్రోగ్రామ్ ఇది. ఎంత చక్కగా ఉంది. ప్లస్ పెద్ద పెద్ద వాళ్ళు ముందర మేము కూడా పార్టిసిపేట్ చేయటం అన్నది చాలా అదృష్టమైన. సార్, మీరు పాట పాడేటప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు, లైవ్ కూడా వేలాది మంది చూశారు, బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏమిటి? ఇంత తక్కువ సమయంలో ఏ విధంగా మీరు? సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఎస్ సార్. ఎంత సాధన చేస్తే పాట అంత చక్కగా వస్తుంది. ఎస్ సార్. మెయిన్ ఇంపార్టెంట్ సాధన దీనికి కావాల్సింది. గుడ్ రిప్లై. సార్, ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, సుబ్బు గారికి ఏమైనా చెప్పాలనుకుంటారా మీడియా ద్వారా? ఈ ఆర్గనైజేషన్ ఇంత చక్కగా ముందరుండి నడిపిస్తున్న సుబ్బు గారికి నిజంగా కూడా ధన్యవాదాలు. అండ్ ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చెయ్యాలి అని చెప్పేసి మా కోరిక. అండ్ అందులో నేను కూడా ఒక పార్టిసిపెంట్గా ఉండాలి అని చెప్పేసి నా కోరిక. సూపర్. సార్, మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? నా ఫేవరెట్ సింగర్స్ మోస్ట్లీ ముఖేష్ హిందీలో. ముఖేష్ కానీ, మొహమ్మద్ రఫీ, తలత్ మెహమూద్. వీళ్ళందరి ఇన్స్పిరేషన్, వీళ్ళ పాటలు వింటుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఈ పాటలు వింటుంటాను. అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి పాడటం జరిగింది. ఆ పాడటంలో ఈ సుబ్బు గారి దగ్గర జాయిన్ అవ్వటం వల్ల మాకు ఇంకా చాలా ఎక్కువ ఎంకరేజ్మెంట్ వచ్చి పాడుతుంది. ఈ వేదికతో పాటు ఇంకా వేరే ఎక్కడ మీరు పాడటం జరిగింది? ఎక్కడ మేము మోస్ట్లీ ఇక్కడ వేదికల మీదే పాడుతుంటాం. త్యాగరాయ గారి సభ కానీ, ఇక్కడ కానీ ఇంకా చిన్న చిన్న ఇవి ఉన్నాయి. ఇలాంటి వాటిలో మేము పాడుతుంటాం. లాస్ట్ సార్, ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం లెజెండరీస్ చేతుల మీద బహుమతి తీసుకున్నారు. మీ పర్ఫార్మెన్స్ కూడా లెజెండరీస్ చూశారు, అందరూ బాగా మెచ్చుకున్నారు. సో అప్పుడు యూ ఫీల్ అబౌట్? థ్యాంక్ యూ అండి, నిజంగా దానికి చాలా థ్యాంక్స్ అండి. పాడుతున్నాను అని నాకు కూడా ఫీల్ అనిపించింది. కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందించారు మా పాటను విని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజంగా అందరూ ఆనందిస్తే మాత్రం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ. చేయాలనుకుంటున్నాం అంటే అది నా అదృష్టంగా భావిస్తానంటూ తప్పకుండా నేను వస్తాను అని చెప్పి తన బిజీ షెడ్యూల్ తెలియదే ఉంది. ఇటు సినీ నేపథ్య గాయకుడు, ఇంటర్నేషనల్ పర్ఫార్మర్, మ్యూజిక్ కంపోజిషన్, సో చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. అందులో నాకు ఒక రోజు కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా సత్కారాన్ని